అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహలో ఆరోగ్య శ్వాస నిర్వహించుకుంటున్నాం. ఇది 1336వ కార్యక్రమం. గత 20 సంవత్సరాలుగా మరి కార్యక్రమాన్ని నిరాటంక నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ రోజున ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ యోగిత చెందుపాటి, ఆమె ప్రెగ్నెన్సీ అండ్ ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్, మిత్స్, ఫ్యాక్ట్స్ అండ్ కేర్ అనే విషయం మీద, అంటే గర్భధారణ, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు, నిజాలు, అపోహలు, సంరక్షణ విషయం మీద మాట్లాడుతున్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. మీరు చూడడం కాదు, ఇంకోటి కూడా దీన్ని షేర్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత మీరు పోస్ట్ చేసినట్లయితే డాక్టర్ గారి చేత మీకు సమాధానం ఇస్తున్నాము. అలాగే ఇదే ప్రోగ్రాము మరి 2-3 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది, చూడవచ్చు. నౌ ఓవర్ టు డాక్టర్ యోగిత చెన్నుపాటి to address the gathering on pregnancy and autoimmune disease conditions, myths, facts and care. Over to Dr. Yogita. Thank you for the kind introductions. ఇవాళ టాపిక్ ప్రెగ్నెన్సీ అండ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. మనం చాలా కామన్గా చూస్తుంటాము ఈ మధ్య ఇమ్యూనిటీ పెరగడం, తగ్గడం. అదే ఆడవాళ్ళల్లో మనకి ఈ సమస్యలు కొంచెం ఎక్కువగానే చూస్తుంటాం. అందులోని 30 to 45 years ఈ ఏజ్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రెగ్నెన్సీ, గర్భధారణ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది, లేదా అసలు ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలే కానీ, ప్రెగ్నెన్సీ లో వచ్చే ఇబ్బందుల్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇవాళ నేను ఈ టాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్గా మనం ఒక స్పెషల్ జర్నీగా కన్సిడర్ చేస్తుంటాము. అయితే ఆటోఇమ్యూన్ సమస్యలు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లూపస్, అలాగే జోగ్రెన్ సిండ్రోమ్, కొన్ని ఆటోఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలు, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనకి చాలా వివిధ రకాల ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో వీటిలో మనకి ఒక రైట్ కేర్, రైట్ అడ్వైస్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు ఆటోఇమ్యూన్ సమస్యలు అంటే మామూలుగా మనం ఏమంటుంటాము, ఇమ్యూనిటీ అనేది మన మీద దాడి చేస్తున్నప్పుడు వచ్చే సమస్యల్ని మనం ఆటోఇమ్యూన్ సమస్యలు అని అంటుంటాం. సో ఈ ఇమ్యూనిటీ అనేది మనం ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందా, లేకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత బేబీ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా, ఇటువంటి విషయాలు మనకి ఎప్పుడూ కూడా ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది. సో కామన్గా మనం చూసే ఆటోఇమ్యూన్ సమస్యలు లూపస్, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం అంటే హషిమోటోస్, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే జోగ్రెన్ సిండ్రోమ్, అందులో నోరు పొడిబారడం, కన్ను పొడిబారడం, అట్లాగే నోటి పూత రావడం, ఇటువంటి సమస్యలు మనకి జాయింట్ పెయిన్స్తో పాటు కూడా రావడం జరుగుతుంది. అందులో కూడా 30 to 45 years ఆ ఏజ్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ ఇబ్బందులు అనేవి నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అసలు ఈ వ్యాధులు ఐడెంటిఫై అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి చెడు ప్రభావాలు మనకి చూడడం జరుగుతుంది అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో ఆటోఇమ్యూన్ సమస్య ఉన్నవాళ్ళు మనకి ఫర్టిలిటీ, ఇప్పుడు చాలా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, దాని మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? మొదటి ప్రశ్న. నిజంగా మాట్లాడుకోవాలంటే ఇమ్యూనిటీ అనేది మన మీద దాడి చేస్తున్నప్పుడు మన గర్భాశయం మీద కూడా దాడి చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా దాడి చేయడం వల్ల వచ్చే ఇబ్బందుల్లో ప్రధానంగా ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్గా చూస్తుంటాం.
కానీ ఈ ఇన్ఫర్టిలిటీ అనే దాన్ని మనం అధిగమించవచ్చా అంటే ఎస్. ప్రాపర్గా ఈ వ్యాధుల్ని ముందుగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే వాటిని కరెక్ట్గా మెడిసిన్ యూజ్ చేసి కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఫర్టిలిటీ అనేది కూడా పెరుగుతుంది. అంటే కృత్రిమ మార్గాలలో వెళ్ళడం కాకుండా న్యాచురల్గా కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఆటో ఇమ్యూన్ సమస్యల్లో మనకి ఏమన్నా ఇబ్బందులు కలగచేస్తుందా అంటే అది మనం ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకున్నట్లయితే తప్పకుండా ఇది క్రియేట్ చేసే ఇబ్బందుల్ని మనం తగ్గించుకోగలుగుతాం. ఎలా అంటే ఈ డిసీజ్ కంట్రోల్లో పెట్టడానికి మనం కొన్ని మందులు ఉపయోగించడం జరుగుతుంది. అయితే అదే మందులు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో యూస్ చేయమన్నమాట. సో మీరు ఈ వ్యాధులతో సఫర్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఈ వ్యాధులకు సంబంధించిన ఈ డిసీజ్ యాక్టివిటీని తగ్గించుకుని ఆ తరువాత మనకి ప్రాబ్లం తగ్గిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి? కనీసం ఒక 6 నెలలు ఈ ప్రాబ్లం లేకుండా డిసీజ్తో అంటే డిసీజ్ మనకి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది అని అనుకున్న తర్వాత కనుక మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా మనకి ఆ 9 months అనేవి అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కామన్ క్వశ్చన్, ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఆటో ఇమ్యూన్ సమస్యల్లో మనకి ఏమన్నా హాని కలగచేస్తుందా? తల్లికి కానీ పిల్లవాడికి కానీ శిశువుకి కానీ. సో అది చూసినట్లయితే ఈ సమస్యల్ని కనుక కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే తల్లికి కానీ శిశువుకి కానీ ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అదే మనం ప్లాన్ కనుక ముందుగానే చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయిపోయి ఆ తర్వాత ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో రక్తపోటు కానీ శిశువు సరిగ్గా పెరగకపోవడం కానీ ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎటువంటి అవాంతరాలు మనం ఫేస్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకుందాం. డిసీజ్ని కనుక మనం పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోనట్లయితే మొదటిగా చాలామందికి కామన్గా ఏం చూస్తాము, ప్రెగ్నెంట్ అవుతారు కానీ 2వ నెలలోనో 3వ నెలలోనో గర్భస్రావం అవ్వడం జరుగుతుంది. ఇది చాలా కామన్గా చూసే ప్రక్రియ. ఎందుకని అంటే మన ఇమ్యూనిటీ ఆ పుట్టబోయే శిశువు మీద దాడి చేసి అది గర్భస్రావం అయ్యేలాగా చేస్తుంది. రెండవది, తల్లికి రక్తపోటు ఇటువంటి సమస్యలు త్వరగా తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీ టైంలో. అలాగే మరికొంతమందిలో శిశువు పెరగడం, ఎదుగుదల అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరికొన్ని వ్యాధుల్లో మనకి అది శిశువు హార్ట్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వ్యాధికి సంబంధించిన మందులు సరిగ్గా వాడనట్లయితే అప్పుడు ఆ వ్యాధి ప్రెగ్నెన్సీ టైంలో ముదిరే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని బట్టి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ప్రాపర్గా మనం ప్రాపర్గా రుమటాలజిస్ట్ సలహా పాటించినట్లయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీ ఆటో ఇమ్యూనిటీ, దీనికి సంబంధించి మీరు ఏం తెలుసుకోవాలి? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అంటే ప్రెగ్నెంట్ అవ్వకముందు ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది అన్న తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ అవ్వకముందు మీ రుమటాలజిస్ట్ని ప్లాన్ చేసుకుంటున్నాం ఇలా ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏం చేయొచ్చు, మనకి న్యాచురల్గా అవుతుందా లేదు మనం ఏమన్నా కృత్రిమ మార్గాలు ఏమన్నా ఎన్నుకోవాలా అనేది మనం కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీ మెడిసిన్స్ని ఒకసారి మీ రుమటాలజిస్ట్కి చూపించి ఆ మెడిసిన్ మనకి ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్లాన్ చేసుకునే లెక్క అయితే సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ముందుగా మనం అనుకున్నట్టు కనీసం 6 నెలలు కనుక డిసీజ్ కనుక పూర్తిగా లేనట్టుగా ఉన్నట్లయితే ఆ టైంలో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది.
ఇకపోతే ప్రెగ్నెన్సీ టైంలో మనం మెడిసిన్ కరెక్ట్గా తీసుకుంటూ రెగ్యులర్గా రుమటాలజిస్ట్ని అలాగే మీ గైనకాలజిస్ట్ని ఒక్కసారి కన్సల్ట్ చేయడం ఎప్పుడూ మంచిది. ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇవి 2 పనులు చేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది మీ ప్రాబ్లమ్ని బట్టి మీ ప్రెగ్నెన్సీ ఎట్లా వెళ్ళబోతుంది అనేది ఒక అంచనాకి అందరూ రాగలుగుతారు. అలాగే ఒకసారి బ్లడ్ ప్రెషర్, లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి, హార్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ఎప్పుడూ మంచిది. అలాగే ఈ ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, ఆ తర్వాత ఏంటి అంటే కనీసం 2 నుంచి 6 వారాల మధ్యలో ఒకసారి మీ రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకని అంటే మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ ఇంకా మనకి బాడీలో ఉన్న చేంజెస్ వల్ల కానీ ఇమ్యూనిటీ అనేది పూర్తిగా మారడం జరుగుతుంది. సో డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది మామూలుకి వచ్చేస్తుందన్నమాట. ఆ వచ్చే క్రమంలో మళ్ళీ ఇమ్యూనిటీ అనేది అటాక్ చేయడానికి మీ వ్యాధి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరగక ముందే మీరు మీ రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల మీకు బెటర్ అవుట్కమ్ అనేది వస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, బాబు కానీ పాప కానీ మనకు చూసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటి అంటే ఒకవేళ ఈ వ్యాధుల్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే ఏమేమి సమస్యలు వస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటి, ప్రాపర్గా మనం మెడికల్ కేర్ తీసుకుని ముందుగానే మన ప్రెగ్నెన్సీని కనుక ప్లాన్ చేసుకోగలిగితే మనకి వచ్చే రిస్క్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ తగ్గుతాయి. ఇకపోతే చాలామంది కామన్గా అడిగే ప్రశ్న, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, సో నేను ఇప్పుడు మెడిసిన్స్ ఆపేయొచ్చా, ఈ ఇమ్యూనిటీకి సంబంధించిన మెడిసిన్ ఆపేయొచ్చా? నిజంగా మాట్లాడాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాడగలిగే మందులనే మేము పెట్టడం జరుగుతుంది. సో ఆ మెడిసిన్ కంటిన్యూ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఆటో ఇమ్యూన్ సమస్య అనేది పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మెడిసిన్ ఆపకపోవడం వల్ల మీ ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రశాంతంగానూ వెళ్తుంది. అలాగే దానివల్ల మీ బేబీ గ్రోత్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మీ మెడిసిన్ చేంజ్ చేయాలన్నా మెడిసిన్ ఆపేయాలన్నా మీ రుమటాలజిస్ట్ని తప్పనిసరిగా కలవడం మంచిది. ఇకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే నేను అంటే ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తిగా నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ రుమటాలజిస్ట్కి వెళ్ళి నేను ఒక 1 ఇయర్లో కానీ లేకపోతే నెక్స్ట్ 6 monthsలో నేను ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను అని మీరు చెప్పినట్లయితే మీ వ్యాధి ఎంత తీవ్రంగా ఉంది, దానికి ఇప్పుడు ఏ మెడిసిన్ వాడుతున్నారు అనే దాన్ని చూసుకుని మీరు అప్పుడు ప్లాన్ చేయవచ్చా, చేయాలంటే ఏం చేయాలి అనేది మీకు ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది ఫస్ట్. దానివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి బెటర్ అవుట్కమ్ అంటే స్మూత్గా ఇప్పుడు గర్భస్రావాలే కానీ అటువంటి అవాంఛనీయ ఘటనలు అవ్వకుండా మనకి బెటర్ అవుట్కమ్ అనేది రావడం జరుగుతుంది. రెండవది, మీ బేబీ కూడా చాలా హెల్తీగా డెలివర్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెడిసిన్ ప్రాపర్గా తీసుకోవడం, అందులోనూ కొన్ని మెడిసిన్స్ మనకి ప్రెగ్నెన్సీలో వాడడం, అటువంటి మెడిసిన్స్ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ మీ రుమటాలజిస్ట్ చూసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనకి ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల మనకి న్యూట్రిషన్ అనేది కూడా కొంత తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. సో న్యూట్రిషన్ జాగ్రత్తగా చూసుకుంటూ
అలాగే సప్లిమెంట్స్ అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఈ ఆస్పిరిన్ ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి కేర్ అనేది మనం ముందర నుంచే తీసుకోవడం వల్ల ఈ గర్భస్రావాలు కానీ శిశువు పెరుగుదలలో ఇబ్బందులు కానీ మనం తక్కువగా చూడడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ వ్యాధులు పెరగడం తగ్గడం అలాంటివి మనం చూస్తుంటాము. సో ఇటువంటి సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే రెగ్యులర్గా మనం చెకప్స్కి వెళ్ళడం, అలాగే బ్లడ్ టెస్ట్ రెగ్యులర్గా స్కాన్స్ కానీ చేయించుకోవడం, ఇటువంటివి చేయడం వల్ల బేబీ గ్రోత్ని ప్రాపర్గా మనం మానిటర్ చేసుకుంటాము. అట్లాగే ఈ ప్రాబ్లమ్స్ ముదురుతున్నాయా సేఫ్, అలాగే డిసీజ్ మనకి కంట్రోల్లోనే ఉందా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో నార్మల్ డెలివరీ అనేది పాసిబుల్ అవునా కాదా అనేది కూడా చాలా కామన్గా అడిగే క్వశ్చన్. అయితే ఈ ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో నార్మల్ డెలివరీ అనేది మనకి పాసిబుల్ అండి. ఎందుకని అంటే ప్రాబ్లం మనం ముందే ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని డిసీజ్ని మనం పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈ నార్మల్ డెలివరీ అనేది ఎప్పుడూ పాసిబుల్ ఉంటుంది. లేదు మనకి డిసీజ్ కనుక ప్రెగ్నెన్సీ టైంలో పెరిగింది అన్నప్పుడు మాత్రం మనం, లేదంటే బేబీ గ్రోత్ కనుక తగ్గింది రెస్ట్రిక్ట్ అయింది అన్నప్పుడు మాత్రమే మనం సిజేరియన్ సెక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. సో అండ్ ఈ కామన్గా మనకి ఇదొక క్వశ్చన్ వస్తుందండి, ఇప్పుడు ఈ ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా ఒక రుమటాలజిస్ట్ని కానీ ఒక గైనకాలజిస్ట్ని కానీ కలవాలి అని చెప్పేసి కన్సల్ట్ చేయాలి అని. కరెక్ట్గా చూసుకున్నట్లయితే బిఫోర్ ప్రెగ్నెన్సీ మీ జస్ట్ మెడిసిన్స్ ఆల్టర్ చేసుకోవడం కోసం ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ ఒకసారి మీ రుమటాలజిస్ట్కి గైనకాలజిస్ట్కి ఇన్ఫామ్ చేస్తే బెటర్. ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్లో మాత్రం మంత్లీ 1 విజిట్ సరిపోతుంది. ఎండింగ్కి వచ్చినప్పుడు మాత్రమే 2 వీక్స్కి ఒకసారి కన్సల్ట్ చేయడం మంచిది. సో డెలివరీ తర్వాత మాత్రం కనీసం 2 to 4 వీక్స్ మధ్యలో ఒకసారి మీ రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. సో ఒకవేళ నా డిసీజ్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం, బట్ ఒకవేళ డెలివరీ టైంలో కానీ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కానీ డిసీజ్ పెరిగింది అని అంటే మాత్రం ఒక్కొక్కసారి సి సెక్షన్కి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డెలివరీ తర్వాత ఈ డిసీజ్ అనేది పెరిగే అవకాశాలు ఉండడం వల్ల మనకి ముందుగానే రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం, అట్లాగే అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మరికొన్ని మెడిసిన్స్ వాడకూడదు ఇట్లా ఉంటాయి. సో ఫస్ట్ మనం మదర్కి ప్రయారిటీ ఇస్తామండి. సో మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మదర్కి ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది పెరిగినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కొన్ని మెడిసిన్స్ మనం పెట్టం. అటువంటి మెడిసిన్స్ పెట్టవలసినప్పుడు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాలి అనేది మేము చెప్తాం. బట్ అదర్వైజ్ we always promote బ్రెస్ట్ ఫీడింగ్ వైల్ పోస్ట్ డెలివరీ అన్నమాట. సో maximum we always want the mother to give exclusive breastfeeding for the initial 6 months at least. సో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనకి బేబీ మీద ఏం ఎఫెక్ట్ చేస్తుంది, బేబీస్ హెల్త్ని ఎలాగా ఇబ్బంది పెడుతుంది అనేది కూడా చాలా కామన్గా మనం వినే క్వశ్చన్. అయితే మ్యాక్సిమం మనకి బేబీ హెల్త్ మీద ఎఫెక్ట్ చేయడం అనేది మనకి కామన్గా డిసీజ్ కంట్రోల్లో లేనప్పుడు మాత్రమే చూస్తుంటాము. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి
జోగ్రెన్ సిండ్రోమ్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకనంటే ఇది బేబీ యొక్క హార్ట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. డైరెక్ట్గా హార్ట్ని డ్యామేజ్ చేయడం వల్ల బేబీ హార్ట్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ, లేకపోతే సడన్గా అంతా బాగానే ఉంది కానీ సడన్గా హార్ట్ ఆగిపోయింది, లేకపోతే ఇది పని చేయట్లేదు, ఇటువంటి సమస్యలు మనకి 30 వీక్స్ కానీ 28 వీక్స్కి కానీ మనం చూస్తుంటాము. సో ఈ సమస్య ఉన్న వాళ్ళు కొంచెం రెగ్యులర్గా రుమటాలజిస్ట్ని అలాగే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. సో దానిలో ఏంటంటే మనం రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుని హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసుకుని మనం మీకు బెటర్ అవుట్కమ్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంటాము. సో ఈ మెడిసిన్స్ వల్ల బేబీకి ఏమన్నా హార్మ్ ఉంటుందా అంటే మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ మెడిసిన్స్ అనేవి బేబీని హార్మ్ చేయకుండా, అలాగే మదర్స్ ఇమ్యూనిటీ కూడా బేబీని హార్మ్ చేయకుండా చూసుకుంటాయి. సో ఈ మెడిసిన్స్ వాడడం బేబీకి మంచిదే. సో ఇకపోతే ఇప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు నేను ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాను కదా, నాకు బేబీ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ మెడిసిన్స్ అనేవి చాలా వరకు అంటిల్ అండ్ అన్లెస్ మదర్కి ప్రాబ్లం ఉంది, డిసీజ్ ఎక్కువైంది, అప్పుడు మాత్రమే మనం అవాయిడ్ చేయమని చెప్తుంటాము. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మామూలుగా మనకి డిసీజ్ కంట్రోల్లో ఉన్నటప్పుడు తీసుకునే మెడిసిన్స్తో బేబీకి ఏ ప్రాబ్లం ఉండదు. సో వీ యూజువలీ ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకవేళ నాకు ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి నా పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా, నా నుంచి వచ్చే అవకాశం ఉంటుందా, ఇది కూడా మనం చాలా కామన్గా వినే ప్రశ్న. సో ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది మనకి కొంతమందికి, అంటే ఇప్పుడు ఈ లూపస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఒకళ్ళకి ఉంటే ఆ ఫ్యామిలీలో ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ తప్పనిసరిగా వస్తుంది అంటే పొరపాటే. సో ఇది జస్ట్ అంటే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా వచ్చేస్తుంది 200% అట్లా అయితే కాదు. సో మరి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, మరి వాళ్ళకి ఏమన్నా చేయొచ్చా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ విధి విధానం కానీ, ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్, ఆహారపు అలవాట్లు మార్చడం, ఇటువంటివి మనం చేయడం వల్ల కొంత బెటర్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్లో మనకి ఎటువంటి సపోర్ట్ ఉండాలి అని అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండాలి. అలాగే వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండడం వల్ల వాళ్ళు యాంగ్షియస్గా ఉండరు, కంగారు పడకుండా చాలా హ్యాపీగా వాళ్ళ ప్రెగ్నెన్సీ 9 monthsని కూడా వాళ్ళు గో త్రూ అవుతారనమాట. సో రెగ్యులర్ హాస్పిటల్ విజిట్స్ అండ్ బెటర్ కేర్ అనేది దట్ విల్ హెల్ప్ దెమ్. అండ్ ఇవన్నీ కాకుండా బెటర్ లైఫ్ స్టైల్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. సో ఫైనల్గా మనకి వాట్ ఆర్ ద టిప్స్ ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ విత్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అని అన్నట్లయితే, ఫస్ట్ థింగ్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత బెటర్గా ప్లాన్ చేసుకుంటామో మనకి అంత బెటర్ అవుట్కమ్ అనేది ఉంటుంది. అండ్ మెడిసిన్స్ అనేవి రుమటాలజిస్ట్ అడ్వైజ్ లేకుండా స్టాప్ చేయకూడదు, ప్రాపర్గా మెడిసిన్ వాడాలి. అలాగే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడం కానీ, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ రొటీన్ ఉంచుకోవడం కానీ చేయడం మంచిది. అట్లాగే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ముందర నుంచే వాడడం, అట్లాగే ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ ఎమోషనల్ సపోర్ట్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ చాలా అవసరం ఉంటుంది. సో pregnancy with autoimmune disease, it is a journey where you walk along with a rheumatologist as well as a gynecologist.
So with which you will have a better and a safer pregnancy and a better delivery outcomes. Thank you. డాక్టర్ యోగిత గారు చాలా చాలా డిఫికల్ట్ టాపిక్ని చాలా సింపుల్గా చెప్పారు. సాధారణంగా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఎలాగా, వాళ్ళు ఆల్రెడీ మందులు వాడుతుంటారు, ఆ మందులు ఆపాలా, మందులు చేయాలా, అసలు డిసీజ్ ఉన్నప్పుడు ఈ మరి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా, కంటిన్యూ చేసేది ఇటు ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ చాలా పేషెంట్స్ కూడా, డాక్టర్లు కూడా, మామూలుగా డాక్టర్లు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. వారి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేది డాక్టర్ చెప్పారు. మరి ఫేస్బుక్లో మాత్రం ఎవ్వరూ క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఇక ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తారు డాక్టర్ ఆన్సర్. ఫేస్బుక్ల మీద ఎవ్వరూ అడగలేదు. ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అయితే డాక్టర్ గారు అందరికీ అర్థమవుతుందని చెప్పేశారు. అది ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ శనివారం కార్యక్రమంలో కలుద్దాం. శనివారం, నెక్స్ట్ శనివారం, ఈ కమింగ్ శనివారంలో మనకు మళ్ళీ మన ప్రోగ్రాం ఉంటుంది. మరి డాక్టర్ గారికి, డాక్టర్ యోగిత చెండిపాటి గారికి చాలా అభినందనలు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.